బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, నేనైతే ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ గాజువాక్ దగ్గరికి అయితే వచ్చాను. ఇవాళ క్రేజీ బ్లాగ్ అనమాట. కంప్లీట్ లాస్ట్ వరకు అయితే చూడండి. నేను గురిల్లా 450 టెస్ట్ రైడ్కి అయితే వచ్చాను. ఓకే, చూసారు కదా ఎలా ఉందో. ఇది మిడిల్ వేరియంట్ అనమాట. టాప్ వేరియంట్ అయితే వైట్ అండ్ బ్లూ ఉంటుంది. సో చూసారు కదా, మొత్తం షైనింగ్ అవుతుంది. ఇప్పుడే జస్ట్ ఒకళ్ళు టెస్ట్ రైడ్కి వెళ్ళొచ్చారు. సో ఫస్ట్ టైం మౌంటింగ్ ఆన్ గురిల్లా 450. వావ్, బాగుంది. మొత్తం అంతా మాట్లాడదాం దీని గురించి. మీరు కూడా వస్తారా? ఓకే, ఎక్కండి, పర్లేదు. ఓకే, ఇంకా టెస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాను అనమాట నేను. పుల్ అయితే చాలా బాగుంది. నాకు మెయిన్ ఓడోమీటర్ సేమ్ 450 ఏదైతే ఉందో సేమ్ అదే ఓడోమీటర్లో అనిపిస్తుంది. అదే అనుకుంటా. హార్న్ కూడా ఓకే. ఫుల్ బెటర్. ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంచుమించుగా హంటర్కి కొద్దిగా ఎక్కువ, అండ్ 450 ఉంది కదా హిమాలయన్ 450కి, దానికి తక్కువగా అనిపిస్తుంది. హైట్ పరంగా కూడా పర్లేదు, ఓకే, కరెక్ట్గానే అనిపిస్తుంది నాకు. అంటే కానీ నీస్ చాలా బెండ్ అయినట్టు అనిపిస్తుంది. లాంగ్ రన్లో కొద్దిగా నొప్పి వస్తాయేమో అని అనిపిస్తుంది, అంటే లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు. నేను బాగా పుల్ చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందన్నమాట. సో దీనికి వచ్చేసి 11 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. నేను రీసెంట్గానే కొద్దిగా ఆర్టికల్ అయితే చదివాను, ఇలాగ ఆటోమొబైల్ ఆర్టికల్. సో దానిలో నేను చూసింది ఏంటంటే ట్యాంక్ కెపాసిటీ అండ్ మైలేజ్ కూడా చాలా తక్కువ అంట. ఇది ఆల్మోస్ట్ 30 అంటారు, కానీ నాకు తెలిసి లాంగ్ రన్లో ఇంకా తక్కువ ఉంటుంది. మెయిన్ ఏంటంటే 450కి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చూసారా, ఫెండర్ లేదు, విండ్షీల్డ్ అది లేదు, అండ్ ఇక్కడ పక్కన గార్డ్స్ వస్తాయి కదా, గార్డ్స్ అన్నీ కూడా లేవు. సో అందుకని చాలన్నా చాలు. సో ఈ గార్డ్స్ అవన్నీ లేకపోవడం వల్ల చాలా స్లిమ్గా అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళొచ్చా. టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది, చాలా సింపుల్గా అండ్ లైట్ వెయిట్ అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది 185 kgs ఎంత అనుకుంటా, నేను విన్నాను ఆల్రెడీ. నేను ఇప్పుడు తీసుకుంది మిడిల్ వేరియంట్. ఇంకా దీనికన్నా కింద ఇంకో వేరియంట్ ఉందన్నమాట. అదేంటంటే డిజిటల్ రాదు, దానికి అనలాగ్ వస్తుంది. ఇది డిజిటల్ అనమాట. ఇంకేమైనా చెక్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ సేమ్, ఈ ఓడోమీటర్ ఇదంతా కూడా సేమ్ 450కి ఎలా ఉందో హిమాలయన్ 450కి సేమ్ ఇది కూడా అంతే అనమాట. సేమ్, పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. చాసిస్ దగ్గర కూడా అన్నీ, పవర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమే. కానీ తెలుసు కదా, హిమాలయన్ ఇంజన్స్ ఎప్పుడు కూడా చిన్న మైనర్ ట్యూనింగ్ వస్తాయి. అన్నీ కొద్దిగా మైనర్ ట్యూనింగ్స్ ఉంటాయి అంతే అనమాట. నేను కొద్దిగా లాంగ్ వెళ్ళి కొద్దిగా స్పీడ్ చేద్దాం అన్నా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇవాళ. అసలు వెళ్ళలేకపోతున్నాను నేను. అంటే ఈ టైంకి కూడా ఎంత ట్రాఫిక్ ఉంది, 11 అవుతుంది, 11:15 ఎంతో ఇప్పుడు. అండ్ జస్ట్ ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్స్ మాత్రమే నేను చెప్తుంది. ఓకే, ఫుల్ బాగుంది. నైస్. నేను అనుకోవడం ఏంటంటే ఇది ట్రయంఫ్ స్పీడ్ 400 ఉంది కదా, ఆ ట్రయంఫ్ స్పీడ్ 400కి ఇది కాంపిటీషన్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది.
సిట్టింగ్ పొజిషన్ అయితే నాకు నచ్చింది. గుడ్ గుడ్ గుడ్, బాగుంది. కానీ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ అంటే చాలా తక్కువ. మనకి హిమాలయన్ 450కి 17 లీటర్స్ అనమాట. బాగుందబ్బా, బెటర్. అంటే ఇక్కడిక్కడ సిటీ రైడ్స్కి అయితే ఇది చాలా బెటర్. లాంగ్ అనేది ఇంకా చూడాలి. ట్రాఫిక్లో కూడా మనకి కొద్దిగా సింపుల్గానే ఉంది క్రూజ్ చేయడానికి. మరీ అంత ఏదో ఇబ్బంది పెట్టేసి అంత అయితే ఏం లేదు. ఇది ఇప్పుడు కొత్త బైక్ కదా, సో అందుకనే కొద్దిగా చిన్న సర్క్యూటే ఇచ్చారన్నమాట మనకి ట్రైల్. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా నాకు నచ్చింది. హిమాలయన్ 450 ఉంది కదా, సేమ్ దానిలాగే ఉంది. కొద్దిగా చిన్న చెప్పాను కదా, సౌండ్ అయితే చిన్నది మారింది అంతే. ఒకసారి ఇలాగా ఇక్కడ పాట్ హోల్స్లో అట్లా దింపుతే ఎలా ఉందో. సస్పెన్షన్ కూడా సాఫ్ట్వేర్ సైడే ఉంది, అంతేమీ రఫ్గా ఏమనిపించట్లేదు నాకు. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకొక వీడియో అయితే తీద్దాము వీలైతే. బేసిక్గా నాకు రివ్యూ వీడియో తీయాలని అయితే ఏం లేదు. అంటే నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇద్దామని ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది తీస్తారు రివ్యూస్ అవన్నీ కూడా. సో నేను అంత రివ్యూ పరంగా ఏం వెళ్ళట్లేదు, అండ్ స్పెక్స్ పరంగా కూడా నేను కంప్లీట్గా ఏం చెప్పట్లేదు మీకు. జస్ట్ నా రైడ్ ఇంప్రెషన్స్ మాత్రమే నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ నేను మళ్ళీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు మీకు ఎగ్జాస్ట్ నోట్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను. సో దీన్ని గొరిల్లా అంటారు. గొరిల్లా 450 అంటున్నారు చాలామంది. గొరిల్లా కాదు, గెరిల్లా వేరు. సో ప్రొనౌన్సియేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నా, చూసారు కదా. ఇప్పుడు సౌండ్ చూపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినండి. చాలా బాగుంది. ఇక్కడ మీరు డిజైన్ చూస్తే కనుక నీట్గా ఎలా ఇచ్చారు చూడండి, బ్లాక్, రెడ్, ఎల్లో. ఓకే, చాలా అటెన్షన్ గ్రాబర్ లాగా ఉంది ఇది. చాలామంది వస్తున్నారు, పక్కన షాప్స్ వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు ఏ బండి అది ఇది అనేది. అన్న ఎంత అవుతుంది మొత్తం? 3 lakhs మొత్తం. అవునా? ఇది వచ్చి 6 gear ట్రాన్స్మిషన్ అనమాట. ఇది నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను, హెడ్ లైట్ దగ్గర చూడండి. ఇది ఒక్కటే నాకు కొద్దిగా ఆక్వర్డ్గా అనిపించింది. ఇది చిన్న గ్యాప్ వచ్చింది ఇక్కడ. సో ఇదేంటంటే ఏదో పడిపోతున్నట్టు అనిపించింది, లేకపోతే ఏదో క్రాక్ అయిపోయినట్టు అనిపించింది. కానీ ఇది మోడల్ అనమాట. దీని మోడల్ ఎలాగే ఉంది, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట ఇది. ఇదిగోండి కిందన హీట్ మొత్తాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. హంటర్ కన్నా కొద్దిగా అప్గ్రేడ్ అవుదాం అనుకున్న వాళ్ళు, హంటర్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు అనమాట. బాగానే ఉంది. ఫుడ్ పెక్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేశారు ఏదో కొద్దిగా డిఫరెంట్ ఉందన్నమాట. అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాను. ఇది జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో అనమాట. మీ అందరికీ జస్ట్ గొరిల్లా 450 ఎక్స్పీరియన్స్ గురించి చెప్దామనుకున్నాను. ఇంకా తీసుకున్నాను, నాకు కూడా వేరే వర్క్ ఉండి ఇంకా ఇటు వచ్చాను అనమాట. దిస్ ఈస్ గొరిల్లా 450. కరెక్ట్గా ట్రయంఫ్ స్పీడ్ 400 డ్రైవ్ చేస్తే కనుక సేమ్ పవర్ ఉంది, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ టేస్ట్ ఉందన్నమాట దీనికి, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. నేను 10కి రేటింగ్ దీనికి 8 ఇస్తా, 7 or 8 అంతే. అండ్ ఏంటంటే నా హైట్కి అది నాకు అంతగా సూట్ అవ్వలేదు అనమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇది ఎలా ఉందనేది కూడా వీడియో కామెంట్ చేయండి. వీలైతే తర్వాత ఎప్పుడైనా తీసుకుని ఒక పెద్ద వీడియో అయితే చేద్దాం.